హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మాధవ్ ఆంటీ, మాకు తెలిసిన ఆంటీ, ఒక ఆంటీ ముట్లూరులో ఉంటారనమాట. వాళ్ళ ఊరికి వెళ్దాం. అయితే వాళ్ళ దగ్గర చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి, మీకు చూపిద్దామని గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట. ముందైతే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఆంటీ పేరే మాధవ్ ఆంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టర్ తోట కాదు, సబ్స్క్రైబ్ మిస్టర్ తోటకి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వాళ్ళ ఇంటి విషయానికి వస్తే మాత్రం పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉండే విధంగా ఉన్నాయి పెంకుటిల్లు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అచ్చం విలేజ్ స్టైల్, అంటే విలేజ్లోనే వెళ్ళండి, పక్కా విలేజ్ స్టైల్ అనమాట. చాలా బాగుంది. ఇంకా స్టార్టింగ్ వీళ్ళు తమలపాకు చెట్టు అయితే ఉంది, దాని పక్కనే దేవగన్నేరు చెట్టు అయితే ఉంది. ఇవేమో సింగోనియం అను ప్యాండనస్. ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట, లో లైట్లో సరిపోతాయి. ఇల్లు మాత్రం చాలా బాగుంది కదా. ఇంకా ఇంటి ఎదురైతే పసుపు కొమ్ములు ఉన్నాయి. ఇవన్నీ పసుపు మొక్కలు అనమాట. అవి భూమిలో ఉంటాయి కదా, అవి పంట అయిపోయే టైంకి అనమాట బయటకు వచ్చేస్తాయి అనమాట. పైన అంతా పండిపోతుంది. ఇవి పసుపు. ఇంకా వాటి పక్కనే ఏవో బంతిపూల టైప్లో ఇవి డెకరేషన్ కోసం ఉంచుకున్నారు. ఇవి కూడా ఎంత చక్కగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మందారం చెట్టు అనమాట, రెడ్ కలర్ మందారం అంట. వాళ్ళవి పూలు లేవు ప్రస్తుతానికి. దాని ఇంకా ముందుకెళ్తే వంకాయ చెట్టు అయితే ఒకటే ఉంది, ఏం సరిపోతాయో. వాళ్ళ పక్కనే జామ చెట్లు ఉన్నాయి, ఇవి కూడా ఆంటీ వాళ్ళే అనమాట, కోసుకోమన్నారు. ఇది చూడండి, కింద పడిన కాయ. ఇది చాలా అంటే చాలా బాగుంది. పడిందో ఏమో కానీ చాలా బాగుంది. 2 చెట్లు అయితే ఉన్నాయి. కాబట్టి అది కోసుకొని రా అబ్బాయి అన్నారు ఆంటీ. ఇంకా మేము ఆగుతామా, సాగుగా వచ్చినాయి కదా, ఎగబడ్డాం దెబ్బకి. అంటే చెట్టుకాయలు చాలా బాగున్నాయి, అసలు తీయగానే ఉన్నాయి, మచ్చ అనేది లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. 4-5 కాయలు ఉన్నాయి చూడు. ఇంకా 2 ఉన్నాయా? చెట్టు కింద నుంచి కాయలు వస్తున్న ప్రవీణ్. ఆహా, మిస్టర్ తోట. మిస్టర్ తోట మాధవ్ ఆంటీ, ఫేమస్ మాధవ్ ఆంటీ. హాయ్ హాయ్. ఇది ఎక్కేసి అగో. ఇక దాని పక్కనే వచ్చింది ఈ కాకరకాయ చెట్టు. కాకరకాయ పాదాను, చుక్కుళ్ళ పాదు. కాకరకాయలు తక్కువే ఉన్నాయి కానీ పిందెల్లో చుక్కుళ్ళు బాగానే ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి కదా. అదనమాట. ఇది వచ్చేసి సపోటా చెట్టు. తినడానికి పనికిరా, అంటే చెట్టుకు ఉన్నాయి పనికిరాదులేండి, మొగ్గేసుకోవాలా. తినడానికి పనికిరాదు కానీ మొగ్గేసుకున్నాడు. ఇంటి ముందు చూపించాం కదా, అది సపోటా చెట్టు అనమాట. చాలా పెద్ద చెట్టు, ఫుల్గా ఉన్నాయి కాయలు అసలు చెట్టు నిండి. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట. మేము వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటున్నారు. అమ్మవారు అందరికి తెలిసిదిరా, ఫేమస్. ఓకేనా. ఇంటి వెనక పెరడు, ఇంటి కంద చామదుంపలు తెలుసు. చామదుంప, అది కూడా చామదుంప. ఇది మామిడి చెట్టు. ఇది వచ్చేసేసి చిత్తూరు మామిడి. ఇదేమో చామంతులు. ఇది వచ్చి గులాబీ. ఇది వాము. ఇది వచ్చేసి నిమ్మ చెట్లు. పసుపు. ఇదేంటి? ఇది పసుపుకి వచ్చిన పువ్వు. పసుపుకి పువ్వు అంటే మా కాయ వచ్చి అన్ని చేసేటప్పుడు పువ్వు ఇలా వచ్చింది. ఒకసారి చూస్తున్నా. అది ఇది వచ్చేసేసి డెకరేషన్ పూలు. అవి పీస్ లిల్లీ అనుకుంటా. పీస్ లిల్లీ. ఓకే. అది నెక్స్ట్ వచ్చేసేసి మన గులాబీ, కాశ్మీర్ గులాబీ. ఇదేంటి? బీర, కాకరకాయ. ఇది వచ్చేసేసి మళ్ళీ మామిడి వచ్చేసి పచ్చడి మామిడి. ఇది వచ్చి కాకరకాయ. కాయలు లేవా? కాయలు ఇంకా పడలే, అయిపోయినాయి జస్ట్. ఓకే. మీ ట్యాంకా? వాటర్ ట్యాంక్, భూమిలో వాటర్ ట్యాంక్. ఇది వచ్చి డ్రాగన్ చెట్టు. డ్రాగన్ ఇప్పుడే పెట్టాము. ఏదో కదులుతుంది. ఇది వచ్చి బంగినపల్లి మామిడి. చామదుంపలు చాలానే పెట్టారా? ఇది కూడా చామదుంపలే తెలుసు. జామ చెట్టు, జామకాయలు. జామకాయలు. ఇది వచ్చి నారింజ. కాయలు పడలేదు ప్రస్తుతానికి. ఇది వచ్చి సీతాఫలం. చాలా కాయలు ఉన్నాయిగా. సీతాఫలం ఇవి ఇవ్వరా? జామకాయలు ఏవో ఎత్తున్నారు కానీ. సీతాఫలం ఇంకా పండలా. తీసుకెళ్ళి మగ్గు పెట్టుకుంటాం. చూడు, చాలా పెద్దగా ఉన్నది. ఆంటీ అది ఎక్కి మరి మనకు కోస్తుంది. మాధవ ఇవ్వండి, ఇవ్వరా?
వావ్, థ్యాంక్ యూ ఆంటీ. ఓకే. పచ్చిమిర్చి అమెరికన్ చిల్లీ, ఇవి చిల్లీ చిల్లీస్ అంట, చిన్న చిన్నగా ఉన్నాయి. అమెరికా చిల్లీ ఇంకంతే. మీరు వాడుకుంటారా, తింటారా? వాడుకోవచ్చు. బాగా ఘాటు. వాము, ఇంతే ఉన్నాయి కదా బుడ్డ. ఇది చిల్లీ, రౌండ్ చిల్లీ, మరి బాల్స్లా ఉన్నాయి. స్పైసీ చిల్లీ, స్పైసీ బాగా ఉంటాయి. బాగా స్పైసీ ఉండి చిన్న చిన్న చిల్లీస్ అంట. నేనైతే మొదటిసారి చూస్తున్నా, మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇవేంటంటే స్పెషల్గా ఉన్నాయి. అది పైపుల కింద కూడా గోంగూర పెట్టేశారు. అది ఉసిరి అంటే తినే ఉసిరి, కానీ ఉసిరిగా వెళ్ళలేదు. ఉసిరికాయలు, చెట్టు అంతా కొట్టేస్తాం కాబట్టి. చికెన్ షాప్. అదేంటి, ఇది మీ స్థలమేనా ఇది? మస్తు. ఇదంతా ఆంటీ వాళ్ళ ఇంటి వెనక పెరట్ అనమాట. బాగుంది కదా, ఈ దారి భలే ఉంది కదా, అన్ని బండ్లు వేసి భలే చేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టర్ తోట. అదనమాట ఈరోజు వీడియో. ఆంటీ చెప్పినందుకనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.